అస్సాంలోని ఒక గ్రామానికి చెందిన మాలిక్ అలీ అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? సో, విడాకులు రాగానే వెంటనే వెళ్ళి 40 లీటర్ల పాలు తీసుకొచ్చి, ఆ 40 లీటర్ల పాలతో స్నానం అయితే చేశాడనమాట. అంటే అతను ఒక స్వేచ్ఛ వచ్చేసింది నాకు. సో, ఇంక నేను హ్యాపీగా బతకచ్చు అని ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయిందనమాట అతనికి. అసలు అతను అలా ఎందుకు చేశాడంటే, అతనికి కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత అతని వైఫ్ ఏం చేసిందంటే, సో 2 సార్లు తన పీరియడ్‌తో లేచిపోయిందనమాట. ఇతనికి బాగా కోపం వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చాడు. "నువ్వు ఇలా చేస్తే మాత్రం సో బాగోదు. మనకు ఆల్రెడీ ఒక కూతురుంది. సో నువ్వు జాగ్రత్తగా ఉండు" అని చెప్పి 2 సార్లు చెప్పాడనమాట. సో అతను ఎందుకు వదిలేయలేదంటే కూతురు కోసం అని చెప్పి తనను భరిస్తా వచ్చాడనమాట. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ పీరియడ్‌తో లేచిపోయిందనమాట. దాంతో అతనికి బాగా కోపం వచ్చి విడాకులకు అప్లై చేశాడు. విడాకులు కూడా వచ్చాయన్నమాట. సో విడాకులు వచ్చిన మరుసటి రోజు అతను ఏం చేశాడంటే 40 లీటర్ల పాలు తీసుకొచ్చి, ఆ పాలతో స్నానం చేసి, ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది, ఒక దరిద్రం వెళ్ళిపోయిందన్నట్టుగా ఫీల్ అవుతూ, సో అతనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడనమాట. సో దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అండ్ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. చాలామంది ఏం చెప్తున్నారంటే, బాబు విడాకులకు అప్లై చేసి మంచి పని చేసావు, బతికిపోయావు అని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట.